అస్మద్గురుభ్యో నమః. మనం ఎక్కడైనా పెళ్ళి ఇలాంటి జరుగుతుంటే శుభలేఖలు చూసి లంచ్ బిట్వీను డిన్నర్ బిట్వీనే చూసుకుని ఆ టైంకి వెళ్ళి వచ్చేస్తుంటాం. అక్కడ ఎంత సాధారణంగా పెళ్ళి జరిగినా అక్కడ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో చాలా అందమైన విశేషాలు ఉంటాయి. ఎలాంటివో తెలుసురా, అన్ని రకాల నెలలకి సంబంధించిన దేవతా మంత్రాలు విడిగా చూస్తే కార్తీకం, మాఘం, పాల్గొనలా ఉంటుంది. కానీ అక్కడ వేరే అర్థం ఉంటుంది. అలాంటిదే అఘమర్షణ మంత్రాలు అన్నాం కదా, నదీ స్నానం చేస్తూ ప్రత్యేకించి మాఘమాసంలో. అలాంటివి కొన్ని చూద్దాం ఇప్పుడు సరదాగా. అంటే మీకు మంత్రాలు చదువుకుంటే మంచిదే, చదవకపోయినా ఈ ఫలితం మీకు వస్తుంది. మాఘమాసంలోట ఆడవాళ్ళు అయితే 3 సార్లు మునకన వెయ్యండి, బయటికి రండి. కానీ మగాళ్ళు మాత్రం 27 సార్లు మునిగితే మంచిది అన్నాడు పాపం. అదేమిటి ఆ గొడవ అని అంటే, ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఆ మంత్రం ఏమిటి అంటే, నమో అగ్నయే అప్సుమతయే. ఓ అగ్నిదేవా, అలనాడు సీతాదేవి నీ లోపల దూకితే రక్షించావు కదా. కంపరామాయణంలో అంటాడు, రామా నీకు నావిదెందుకు కక్షయ్య, లోకాన్నందరినీ నేను కాలుస్తానంటే నన్ను కాల్చమని మీ ఆవిడిని పంపించావా అన్నాడు అక్కడ కంపది. కాదు, అగ్ని అంటే అమ్మాయి కూడా అగ్ని వంటిదే. అందరు ఏం చెప్తారండి, దీపం వంటిది, తాను కరిగిపోతూ వెళ్తునిస్తుంది. నీ ఇల్లు బంగారంగాను ఎంత నెగిటివ్గా ఆలోచించాలా. నారాయణ రెడ్డి గారు చెప్పారు, చీకటిలా తాండవించి లోకానికి మసిపూయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్నా. ప్రమిద సంసారము, కుటుంబము, బాధ్యత. ఆ నెయ్యి, నూనె అభిమానము. దీపము తాను, దీపమంటే భార్యాభర్తల సంబంధము. ఆ వెలుతురు భార్య. దీపమే దగ్గరగా ఉంటే కాంతినిస్తుంది, వస్తువుని దర్శింపజేస్తుంది, వేడి ఇస్తుంది. దూరంగా ఉంటే దర్శనం చేత ఉత్సాహం కలిగిస్తుంది. కళ్ళు మూసుకుని ఎక్కడ ఉంటే ప్రేరణ కలిగిస్తుంది. అంతే తప్ప చీకటిలా తాండవిస్తుందా? లేదు. ఆఖరికి నూనె అయిపోయినప్పుడు కూడా కొడి గట్టి కూడా వెలుగుతూనే ఉంటుంది. అదే అందుకని అప్సుమతయే. ఓ జలదేవతలారా, మీ లోపల అగ్ని ఉన్నాడు, నాకు రక్షణ కలిగించండి. అంతేకాదు నమో ఇంద్రాయ, ఇంద్రుడి దగ్గర ఎంత సంపద అండి. అలాంటి సంపదకి నేనే అధికారిని అయ్యాను కదా. ఇంద్రాణి ఏతు ప్రథమ, ఇంద్రాణి సేనాయాం దేవత. అలాంటిది ఓ ఇంద్ర, నన్ను రక్షించవయ్య. నమో వరుణాయ, వారుణ్యయి. వరుణదేవుడి భార్య పేరు వారుణి. మనకి తెలుసున్న అర్థం ఏంటండి వారుణి అంటేను? వద్దులండి, పక్కనట్టే పెట్టండి. అది ఓ వరుణదేవ, వారుణి. ఇంతమంది పాపాలు తొలగిస్తుంటే వరుణదేవుడిని ఎప్పుడైతే తివాటెట్టిందండి, ఎందుకయ్యా నీకు ఆ గొడవ అని. లేదే, ఆమె కూడా పక్క నుండి తప్పు చేశాడయ్యా, రక్షించవయ్యా అనే చెప్తుందట. అందుకని నమో అభ్య అంటే నీటిలోంచి పుట్టిన దేవతలు వీళ్ళందరికీ నమస్కారం. ఈ మంత్రము చదివినా చదవకపోయినా మాఘమాసంలో ఈ దేవతలంతా రక్షిస్తారు. ఇది మన భారతీయ సాంప్రదాయం చెప్తోంది. అంత మాత్రమే కాదు, యతపాం క్రూరం యద్ అమేధ్యం యత్ అనాహుతం అశాంతం తత్ అపగచ్చతు. మేము తినకూడనిది తిన్నా కానీ, చూడకూడనిది చూసినా కానీ, తినకూడని తినడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్తే బయటికి రాగానే అందరూ కోప్పడతారు. ఏవైతే తినద్దన్నారో అది సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు కట్టుకు తెచ్చుకుని తింటున్నాం. ఏమిటో తెలుసురా, మష్రూమ్స్ అని ఉన్నాయే, అదేమిటి? పుట్టగొడుగులు. పల్లెటూళ్ళలో కుక్క గొడుగులు అంటారు వాటిని. అవి ఏమిటి? చెట్లు నరికేయగా చెట్లలో మిగిలిపోయిన పదార్థం అంతా ఆ రూపంలో వస్తుంది. ఆ రూపం ఏమిటో తెలుసురా, ఈ జలానికి సంబంధించే వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చంపినప్పుడు వృత్రాసురుడి తపశ్శక్తి నీటిలో ప్రవేశించింది. కంటిపాప నేల మీద పడి కాటుక కింద మారింది. జుట్టు కింద పడి దర్భలు అంటే అపరకర్మల్లో వాడే గట్టి దర్భలయ్యాయి.
కంటిరెప్ప కొసలు నేల మీద పడి శుభకార్యాల్లో ఉపయోగించే మంచి దర్భలయ్యాయి. శరీరంలో ఉండే అపవిత్రమైన భాగమంతా చెట్ల లోపల పుట్టగొడుగుల రూపంలో వచ్చింది. అది అమేధ్యం. అందుకనే సరదాగా మాట, పాత రోజుల్లో మంచి సాచారపరులు ఉండేవారు, అందరిళ్లలో ఉండేవారు. వీళ్ళు ఏదైనా ఊరు పెడితే అక్కడ మన వాళ్ళ ఇళ్ళు అని తిరుగుతారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండేవారు. ఏమో అక్కడ ఏం తిన్నావు అని చెప్పి. అలాగే వాళ్ళు ఈ ఊరు వచ్చినా మళ్ళీ వాళ్ళ ఊరు పెడితే అలా ఉండేవారు. ఏమో తిండంలో ఏ తేడా వచ్చిందో అని చెప్పి. ఇది భీష్ముడే అన్నాడు, కృష్ణుడి లాంటి వాడిని పిలిస్తే దుర్యోధనుడు నీ ఇంట తిననన్నాడు, నా ఇంటికి రమ్మంటే రానన్నాడు. ద్రోణుడి ఇంటికి రానన్నాడు. ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? ద్రోణుడు తను నమ్ముకున్న చదువుని అమ్ముకుని తిన్నాడు. ఆ తిండి నాకు వద్దన్నాడు. నేనున్నాను, దుర్యోధనుడు తప్పులు చేస్తున్నా అతని వెనకాలే పడి తిరిగాను, అందుకని నా ఇంట్లో తిన్నన్నాడు. దుర్యోధనుడు అలాగా శత్రువు. అందుకని ఎవరిని అడగలే. తను మంత్రి అయ్యుండి కూడా పొలాల మీద గట్ల మీద ఎదిగిన మొక్కల నుంచి తెచ్చుకుని వండుకు తిన్నాడు విదురుడు. అందుకని అలాంటి పవిత్రత నాకు కలిగించు వరుణదేవా. ఇది అఘమర్షణ సూక్తం. కానీ వేదం చదివిన వాళ్ళు దీనికి వేరే రకమైన అర్థం చెప్పుకుని చదువుకుని అక్కడితో ఆపేస్తారు. దీన్ని సామాన్య జనానికి మాన్యంగా ఉండే పద్ధతి లోపల అందించే ప్రయత్నం చేస్తున్నాం, గమనించండి. అంతేకాదు అత్యాశనాత్, తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నది అది పాపమే. అంతేకాదు అతీపానాత్, రామాయణంలో వాడెవడు? కబంధుడా విరాధుడా? విరాధుడు. తిన్నది తిన్నాడు. 2 ఏనుగుల తలకాయలుట, 5 జింకలుట, ఇన్ని 10 తింటాడా రోజువాడు? కుళ్ళిపోతాయి, అవతల మారేస్తాడు. మనం అదే బాపతు. ఇప్పటికీ జర్మనీ నగరంలో ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినట్టయితే తిన్న తర్వాత వదిలిపెట్టారనుకోండి, వదిలిపెట్టిన దానికి మీరు తినడానికి 3 రెట్లు బిల్లు వేస్తాడని విన్నాను. అది ఇంటికి ప్యాక్ చేసి తెచ్చుకోవచ్చుడు బాబు. అత్యాసనాత్ అతీపానాత్. ఎంచేతంటే ఈ మధ్య పెద్దలంతా కూడా ఇలాంటి ఉదాహరణలు చెప్తున్న చేత వాళ్ళ వల్ల నేను ప్రేరణ చెంది ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నాను, గమనించండి. యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్, నిన్ను తిడుతూ అసహించుకుంటూ ఎవడన్ని కానుకిచ్చాడనుకో అది నీకు తప్పే అవుతుంది. తన్ను రాజ వరుణో పాణిన అభిమర్చతు, వరుణదేవా ఈ పాపాలన్నీ తొలగించవయ్యా అంటే తినగానే 2-3 గ్లాసులు నీళ్ళు తాగామనుకోండి కడుపుబ్బరం అవుతుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? 3 గంటల తర్వాత అగస్త్యుల వారు తిన్నారు. తింటే ఏమైందో పాపం వ్యాసుడు బాగా రాశాడు, నన్నయ్య గారు మాత్రం మార్చాడు దాన్ని. వ్యాసుడు ఏమన్నాడు? గ్యాస్ ఫామ్ అయిందని చెప్పాడు అక్కడ వ్యాసుడు. శబ్ద సమభవతు ఘోరం, అది బాగుండలేదు. నన్నయ్య గారు ఏం చేశారు? గర్రున తేల్చి అన్నాడు ఆయన. సరే గొడవ ఎందుకు మనకి, వద్దు. అది తొలగించవయ్యా, వరుణదేవుడు తొలగిస్తాడు మనకున్న బాధనంతటినీ కూడా. అందుకని ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి సోమం సచత పరుష్ణియ మరుత్ వృధే వితస్తయ ఆర్జీకేయే. నదుల పేర్లు విన్నాము మనం ఎప్పుడైనాను, 3-4 వినుంటాం. ఈ నదులన్నీ కూడా శృణి ఆ సుశోమయ, నేను చేస్తున్నది యజ్ఞముతో సమానము, సోమలతతో సమానము. అలాంటిది నాకు ఇవ్వవయ్యా, రక్షించండి అయ్యా నదులారా, నమస్కారం. అది విశేషం అని చెప్తూ ఇంకో భాగంలో మళ్ళీ ఇంకొక విచిత్రమైన గాథ రాబోతోంది స్నానం వల్ల. అది కూడా చెప్పుకుందాం అని మనవి చేస్తూ మరి ప్రస్తుతానికి స్వస్తి.